సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను. అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కథలో చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలు నూకల కోసం కిందకు వాలి బోయవాని వలలో చిక్కుకోవడం, తరువాత ఐకమత్యంతో అందరూ కలిసి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి ఆ బోయవాని నుండి తప్పించుకోవడం చెప్పుకున్నాం కదా. తరువాత ఏం జరిగిందో ఇప్పుడు విందామా? చెప్పు మమ్మీ, వింటాను. చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. వలతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచి గమనిస్తున్న లఘుపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి, వల నుంచి ఎలా తప్పించుకుంటాయి, ఇదేదో చూడదగ్గదే అనుకొని అది కూడా ఆకాశంలోకి ఎగిరి పావురాలను అనుసరించింది. ఇలా ఎంత దూరం ఎగరాలి, ఎక్కడికని ఎగరాలి అని చిత్రగ్రీవుణ్ణి మిగిలిన పావురాలు ప్రశ్నించగా చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు. గండకీ నది వరకు ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరుకోవాలి అన్నాడు చిత్రగ్రీవుడు. అక్కడికెందుకు మమ్మీ? నీలాగే ఓ పావురం కూడా అడిగింది. అప్పుడు చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు. ఎందుకంటే అక్కడ నా మిత్రుడు హిరణ్యకుడు ఉన్నాడు. అతను ఎలుకల రాజు. అతను మనల్ని కాపాడి వలను మొత్తం విడిపిస్తాడు. లోకంలో తల్లి, తండ్రి, స్నేహితుడు ఈ ముగ్గురే మనకు ఏదైనా ప్రమాదమంటే ముందుగా నిలబడుతారు. మిగిలిన వారు కాపాడగలిగే అవకాశం ఉన్నా కాని వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడుతారు, లేకపోతే మన వైపు కూడా చూడరు అన్నాడు చిత్రగ్రీవుడు. నిజమే అన్నాయి మిగిలిన పావురాలు. హిరణ్యకుని కలిస్తే అతను ఈ వలను కొరికి ముక్కలు చేస్తాడు. అప్పుడు మనం ఎంచక్కా తప్పించుకోవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు. మమ్మీ, మా స్కూల్లో మిస్ కూడా చెప్పింది దాని పళ్ళు చాలా సాఫ్ట్ గా ఉంటాయంట. అందుకే అది దేన్నైనా కానీ చాలా ఈజీగా కొరికేస్తుందంట కదా. అందుకే చిత్రగ్రీవుడు కూడా వలతో పాటు ఇక్కడకు రావాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం వారితో చెప్పి, అయితే ఇంకేం, పదండి పదండి అని పావురాల్ని అంటూ ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీ నది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందకి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గరగా వాలాయి. రెక్కల టపటపలు, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగి చూస్తూ ఉన్నాడు. కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు వలతో పాటు. మిత్రమా అని పిలిచాడు. పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు. నేను మిత్రమా, నీ మిత్రుడు చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటకు రావా అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తి కానేలేదు. ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుణ్ణి చూసి భలే ఆనందించాడు. ఎన్నాళ్లకు మిత్రమా నిన్ను చూడడం, నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఎవరు? ఎలుక. ఎస్, దానికి పేరు లేదా? మర్చిపోయాను మమ్మీ. హిరణ్యకుడు తల్లి. ఓకే హిరణ్యకుడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకొని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు హిరణ్యకుడు. ఇదేంటి వలలో చిక్కుకున్నావు అని అడిగాడు. సమాధానం చెప్పేలోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తూ వలను కొరకసాగాడు. ఆగాగు, నన్ను విడిపించడం కాదు, ముందు నా వాళ్లను విడిపించు, తరువాత నన్ను విడిపించవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు.
రాజుగా తోటి వారిని కాపాడటం నా కర్తవ్యం అన్నాడు. పూర్వజన్మలో ఏ పాపం చేశామో అందరం ఇలా వలలో చిక్కుకున్నాం. పాపం పుణ్యం కాదుగాని బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం. ఫలితంగా శిక్షను అనుభవిస్తున్నాం అన్నాడు చిత్రగ్రీవుడు బాధగా. వల కొరక్కుండా ఆలోచిస్తున్న హిరణ్యకుణ్ణి చూస్తూ మళ్ళీ చిత్రగ్రీవుడు, మిత్రమా, ఏంటాలోచిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు హిరణ్యకుడు, ఏం లేదు మిత్రమా, నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, బాగా నొప్పిగా కూడా ఉంది. మొత్తం వలంతా కొరకడమంటే కష్టమనిపిస్తుంది. ముందు నిన్ను విడిపించని, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడికి హిరణ్యకుని మాటలు నచ్చలేదు. అదోలా చూస్తూ ఉన్నాడు. అప్పుడు హిరణ్యకుడు, మిత్రమా, నువ్వు అనుమానించుకు, మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. కాకపోతే చెప్పానుగా, పళ్ళు ఇబ్బంది పెడుతుంది, బాగా నొప్పిగా ఉందని. ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్లను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు అతనికి అందకుండా వెనక్కి జరిగాడు. మమ్మీ, అయినా కాపాడుతానంటే ముందుకు రావాలి కానీ వెనక్కి ఎందుకు వెళ్తున్నారు? నీకు తొందరెందుకిచ్చింది తల్లి, విందాం. ఆశ్చర్యపోతూ నించున్న హిరణ్యకుని చూసి చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు. నీకు నొప్పి కలగనంతవరకు నన్ను తప్ప ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు. అందరూ విడుదలైన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే మాత్రం భావ్యం కాదు మిత్రమా అన్నాడు చిత్రగ్రీవుడు. ఆ మాటలకు హిరణ్యకుడు నవ్వాడు. నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా. తనకు మాలిన ధర్మం అంటారే, అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించొచ్చు. అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా? అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరూ నువ్వెవరు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించాడు హిరణ్యకుడు. ఆ మాటలకు చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు. నిజమే, కాని నా వాళ్లంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటివారి కష్టంలో ఉంటే ముందు వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పులేదు. నేను వాళ్ళు ఒకటే. వాళ్ళు లేకుండా నేను లేను, నేను లేకుండా వాళ్ళు లేరు. ఆపదలో ఉన్న నా వాళ్లను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికి అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ తమ రాజుని ఎంతో గొప్పగా చూశాయి. రాజంటే చిత్రగ్రీవుడిలా ఉండాలి అనుకొని మురిసిపోయాయి. మళ్ళీ చిత్రగ్రీవుడు ఇలా అన్నాడు. ఏదో ఒకరోజు అందరం పోయేవాళ్లమే. ఈ శరీరం అశాశ్వతం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకుని ఉన్న ఈ 4 రోజులు 4 కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు మిత్రమా. ముందు నా వాళ్లను కాపాడు, తరువాత నీకు వీలైతేనే నన్ను కాపాడు అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మరి చింతల్లి, చిత్రగ్రీవుని గురించి నీకేమనిపిస్తోంది? అంటే ముందు మన ఫ్రెండ్స్ ని కాపాడకే మనల్ని కాపాడుకోవాలా? అప్పుడే మంచివాళ్ళ మమ్మీ. అంతే కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ని నువ్వే ఇంటికి పిలిచి నీ బొమ్మల్ని వాళ్ళకివ్వకుండా నువ్వు మాత్రమే ఆడుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు బాధపడతారు కదా. మరి ఇక్కడ కూడా చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలనన్నిటినీ కాపాడుతాను అని మరి వాళ్ళను కాపాడకుండా ముందు తనను కాపాడుకుంటే మిగిలిన పావురాలు బాధపడతాయి కదా. అవును. అందుకే చిత్రగ్రీవుడు అలా అన్నాడు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు చిన్ని తల్లి, చిత్రగ్రీవుడు ఎలాంటివాడు? చిత్రగ్రీవుడు సో గుడ్ మమ్మీ, నాలా కదా. అవును నానా, నీలాగే చిత్రగ్రీవుడు కూడా చాలా గుడ్. ఇదే అనిపించింది హిరణ్యకుడికి కూడా. హిరణ్యకుడు ఇలా అంటున్నాడు. మిత్రమా, నీదెంత మంచి బుద్ధి. మంచి చెడ్డలు రెండూ నీకు బాగా తెలుసు. ఈ పావురాలకే కాదు, ముల్లోకాలకు నువ్వు రాజు కావలసిన వాడవు, గొప్పవాడవు అని మెచ్చుకోలుగా మిత్రుని చూసి తర్వాత వాళ్ళ తాళ్లన్నీ కొరికి అందరినీ బంధవిముక్తుల్ని చేశాడు హిరణ్యకుడు. పావురాలన్నీ ఎంతో తేలికపడ్డాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి. మమ్మీ, అంటే థ్యాంక్స్ చెప్పరామా? అవునమ్మా,
కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు చెప్పడం. ఈ తంతంతా జరిగిన తరువాత రాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాలకి విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు. ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి తన కలుగులోనికి వెళ్ళిపోయాడు హిరణ్యకుడు కూడా. పావురాలతో పాటుగా వచ్చి ఇదంతా చాటుగా చూస్తున్న లఘుపతనకుడు పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వాళ్ళ తాళ్ల నుండి పావురాలను ఎలుకను విడిపించిన తీరు భలే బాగుంది అనుకున్నాడు. స్నేహమంటే ఇది, ఇలా ఉండాలి, స్నేహితులంటే వీళ్ళు. చిత్రగ్రీవుడు హిరణ్యకునిలా ఉంటే ఏ ప్రమాదం ఏ సమస్యలు మనకు ఎదురవ్వవు. తను కూడా హిరణ్యకునితో ఎలాగైనా స్నేహం చేయాలి అనుకుంది. అనుకున్నదే ఆలస్యం, చాటు నుంచి తప్పుకొని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది లఘుపతనకుడు. కలుగు బయట నుంచి లఘుపతనకుడు హిరణ్యకా అని పిలిచాడు. మళ్లీ తనని పిలుస్తున్నది ఎవరా అని ఆలోచనగా చూశాడు హిరణ్యకుడు. నువ్వు మామూలు వాడివి కాదు, మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండడం అతని అదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలని ఉంది మిత్రమా. నీతో తిరగాలి, మనిద్దరం స్నేహంగా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలని ఆశపడుతున్నాను. బయటికి రావా, మాట్లాడుకుందాం అన్నాడు లఘుపతనకుడు. వెంటనే ఆ మాటలకు హిరణ్యకుడు, అసలు నువ్వెవరు? కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు. నీ రూపురేఖలేంటో అసలే తెలియదు. తెలియని వారితో స్నేహం చేయడం కుదరదు. ముందు నువ్విక్కడి నుంచి వెళ్ళు అని భయపడుతూ అన్నాడు. పాపం భయపడుతున్నాడనుకొని సన్నగా నవ్వుకొని లఘుపతనకుడు ఇలా అన్నాడు, నేనో కాకిని, నా పేరు లఘుపతనకుడు. కాకి అన్నమాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకా? కాకితో స్నేహమా? అమ్మో, నీతో స్నేహమా? అస్సలు జరగని పని. మీ కాకి జాతితో మాకు పనేంటి? మా ఎలుక జాతిని పట్టి చంపి తినడమే మీ పని కదా. మీతో స్నేహమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే. వద్దు మహాప్రభు, నీకు నాకు స్నేహం కుదరదు. ముందిక్కడ్నుంచి వెళ్ళు అన్నాడు హిరణ్యకుడు కోపంగా. అది కాదు మిత్రమా, నేను చెప్పేది విను, ముందు బయటకురా అని లఘుపతనకుడు బతిమలాడుతున్నాడు. మళ్ళీ హిరణ్యకుడు, చచ్చినారాను, బయటకు వస్తే నన్ను పొడిచి పొడిచి తింటావు. సమానమియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి. నువ్వు నేను ఏ రకంగానూ సమానులం కాము. అందుకనే ఎందుకొచ్చిన గొడవ? మనిద్దరికీ స్నేహం కుదరదుగాని వెళ్ళిక్కడ్నుంచి అన్నాడు హిరణ్యకుడు. ఇంత చెబుతున్నా లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు హిరణ్యకునికి. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు, తారతమ్యాలు తెలుసుకోకుండా వెనకటికి ఓ జింక నక్కతో స్నేహం చేసింది. చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా అని హిరణ్యకుడు అడగగా లఘుపతనకుడు తెలియదు, చెప్తావా అని అడిగాడు. ఇదిగో అయితే విను, చెబుతాను అంటూ కథ చెప్పాడు హిరణ్యకుడు. తర్వాత ఏం జరిగింది మమ్మీ? తర్వాతేం జరిగిందో రేపు విందాం నానా. ఓకే మమ్మీ.